నమస్కారం అండి. రాష్ట్రంలో 18 నెలల కూటమి ప్రభుత్వ పాలనతో పాటు అనేక అంశాలు ముందుకెళ్తున్నాయని సీఎం చంద్రబాబు గారు అంటున్నారు. మాజీ ప్రభుత్వాలు కూడా మేము అప్పుడు సంక్షేమం ఇచ్చామంటున్నాయి. ఎలా ఉంది ఇప్పుడు సూపర్ సిక్స్, అప్పుడు నవరత్నాలు ఏ బాగుంది? అంతకుముందే బాగుంది, ఇప్పుడే బాగోలేదు. రాష్ట్రంలో ఏ అంశాలు బాగా ఫాస్ట్గా ఉన్నాయి సార్, ఏవి స్లోగా ఉన్నాయి? ఉచితాల వల్ల ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా? ఉచితాలు అనుకోవటమే కానీ జనాలకి ఏం అందట్లా. అసలు ఊరికే డబ్బాలు కొట్టుకోవటమే. అంతకుముందే బాగుండే పథకాలు అవి బాగుండే. అసలు ఉండయే మొత్తం తీసేస్తుంటే అసలు కాలేజీల్లో ఉండట్లేదు, తర్వాత హాస్పిటల్లో సరిగ్గా లేదు, అన్నీ ఇది చేశారు. హాస్పిటల్లో లేనోడికి చాలా ఇదిగా ఉంది, వాళ్ళకి ఆరోగ్యశ్రీ అట్లాంటివి సరిగ్గా అందట్లేదు. ఈ ఆరోగ్యశ్రీ కొంచెం ఇబ్బంది అయ్యింది అంటున్నారు చాలామంది, నిజమేనా సార్? అవునవును, ఆరోగ్యశ్రీ అసలు ఇవ్వట్లేదు, అసలు ఎవరు చూడట్లేదు, ఊరికే చెప్పుకోవటమే ఈ గవర్నమెంట్. ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కోనసీమ జిల్లాల మీద ఫోకస్ అంటున్నారు. మరి ఏమైనా అవుతుందా, ముందుకెళ్తుందా గ్రామాలన్నా? ఉంది ఉప ముఖ్యమంత్రి, ఆయన ఆ డ్రామాలు అదే సినిమాలు చేసుకోవటం బెటర్. ఇక్కడ దీని ఇంట్రెస్ట్ ఏమి లేదు, ఊరికే చెప్పుకోవటం వరకే. కానీ మొన్న అన్నారు కదా సార్, కోనసీమకి తెలంగాణ దిష్టి తగిలిందేమో, కొబ్బరి చెట్ల రైతులకి మొండేలే కనపడుతున్నాయి కొబ్బరి చెట్లు అంటున్నారు కదా కోనసీమలో. ఏమీ లేదు సార్, ఆయన చేసేది ఏమి లేదు, ఊరికే హోదా మట్టికి ఉంది, ఊరికే డబ్బాలు చెప్పుకోవటం, వేరే ఇంకేం లేదు సార్. అమరావతి వల్ల కొంచెం రియల్ ఎస్టేట్ ఏమైనా బాగుందా, ఇటు పర్లేదా? రియల్ ఎస్టేట్ లేదు, పాడు లేకుండా అసలు డబ్బులు వచ్చినట్టే ఏం చేస్తున్నారు అసలు ఈ డబ్బులు? అసలు ఇన్ని అప్పులు చేశారు, ఏమన్నా డెవలప్ అయిందా 18 నెలల్లో? ఒక తాట ఏదన్నా కచ్చారు చేశారు, ఇది అయ్యేది కాదు, సచ్చేది కాదు, ఊరికే మ్యాపుల్లో వాటిల్లోనూ డబ్బాలు చెప్పుకోవటం, వేరే ఇంకేం లేదు. మరొకసారి అమరావతి భూసేకరణ అంటున్నారు, పర్లేదా, ఇవ్వచ్చా ఇంకోసారి అంటున్నారు కదా? ఇది అమ్ముకోవటానికే, వేరే జనాలకి అది ఇది అని ఏమి లేదు, అభివృద్ధి లేదు, పాడు లేదు. ఈ ఉచితాల వల్ల కొన్ని సంఘాలు అయితే కొన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం అవుతున్నాయి. ఆటో కార్మికులు లాంటి వాళ్ళకి, మహిళలకు ఉచితాల వల్ల చాలా ఉచితాలు ఇవ్వాల్సి వస్తుంది కదా, భారం మన మీద అంటారు. మన మీదే పడతాయి ఎన్ని భారాలు. ఇప్పుడు ఈయన డెవలప్ చేసిందే లేదు, ఊరికి చెప్పుకోవటం వరకేను, అక్కడ ఇక్కడ ఇది ఏమి లేదు సార్. ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటి సార్? ఆయన ప్రజల్లోకి వస్తున్నారు కాబట్టి త్వరలో స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలా ఉండబోతుంది అంటారు మరి? ఎవరు? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజా దర్బార్లను పెడుతున్నారు కదా, సమస్య వస్తే ఆయన వెళ్తున్నారు. వెళ్తారు సో, కానీ ఆయనకి సీట్లు లేవు, ఏం చేస్తాడు ఆయన? జనాలు మోసం చేసి ఎంత రిగ్గింగ్ ఇది చేశారు. ఆ తర్వాత దాంట్లో ఇదంతా ఎవరిని నుంచో పెట్టిన వాడు గెలిచారు ఏంటి? ఇదంతా రిగ్గింగ్ వారు, ఇదంతా అమెరికా పోయి అక్కడి నుంచి చేశారు ఇవన్నీ. ఏది చంద్రబాబును, ఈ పవన్ కళ్యాణ్, ఇవన్నీ అందరు కలిపి వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చింది చూశారు. ఏది ఈ పూల ప్రభుత్వం ఏంటది ఏమంటారు? ప్రభుత్వం మోదీ ఊరికే గ్రామీణ కొన్ని పనులు చేశాడు, కాకపోతే జబర్దస్త్ ఉన్నాయి అవన్నీ ఇది చేసి వాళ్ళు మామూలుగా గెలిచింది కాదు ఇది. ఇదంతా ఫ్రాడ్ చేసి గెలిచిందే కానీ, లేకపోతే ఎవడు నిల్చోబెట్టి వాడు ఎవడన్నా వస్తాడా? ఎప్పుడన్నా బీజేపీ వచ్చింది అసలు ఇక్కడ ఆంధ్రాలో? అది సార్ డెవలప్మెంట్ వైపుగా వెళ్తుంది కాబట్టి ప్రభుత్వం కొంచెం ముందడుగు పడినట్టేనా, లేకపోతే గతంలో సంక్షేమ పథకాలు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి? గతంలో సంక్షేమ పథకాలు బాగున్నాయి, ప్రస్తుతం పని ప్రభుత్వమే నడిచినట్టు ఏం కనపట్ల, అప్పుల పాలు అయిపోయాం. ఎలా ఉన్నాయి సార్? త్వరలో మున్సిపల్ ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే టోటల్గా చూసుకుంటే పర్లేదా సార్? కొంచెం పెట్టుబడులకు ఆస్కారమేనా? అసలు ఏం పనికిరాదు, వచ్చే ఎలక్షన్లో మళ్ళీ వస్తారని నమ్మకం కూడా లేదు. మరోసారి అమరావతి రైతులు కూడా అడుగుతున్నారు, మాకు ఇంకా రిటర్నబుల్ అప్పుల్లో ఉన్నారు, మొక్కల్లో నీళ్ళల్లో ఉన్నారు. విశాఖపట్నం ఏమంటారు సార్? అంటే ఐటీకి బాగానే ఉంటుంది, నాకు అంతవరకు ఎక్కువ పొద్దున్నే రోడ్లు రోడ్లు ఇప్పుడే వేస్తున్నారండి.
నిత్యావసర సరుకుల ధరలతో పాటు కొంచెం కరెంట్ ఛార్జీలు కంట్రోల్ అయ్యింది. ఏం కంట్రోల్ కావు. ఓకే సార్, ఓకే. రైతుల పరిస్థితి కూడా అలాగే ఉంది సార్, ఏమంటారు? రైతులకు అసలు రూపాయి లేదు, నెత్తి మీద దెబ్బలు పెడితే అది కానీ కొనేవాళ్ళు లేరు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొంచెం కోనసీమ మీద ఫోకస్ ఈ పవన్ కళ్యాణ్ రాజ్యాంగం ఏం తెలుసండి. కరోనా మరి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీరు కూడా సంక్షేమ లిస్టులో ఉంటే ఏం అందుతున్నాయి, కొన్ని విభాగాల్లో రవాణా వ్యవస్థలో అత్యధికంగా ఆటో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది, మొన్న ఏదో 15,000 ఏదో అన్నారు, అసలు కాన్సెప్ట్ ఏంటి, ఏం చెప్తుంది ప్రభుత్వం? అయితే ఏదైనా కానీ ఫ్రీ పెట్టడం, బస్సులు ఫ్రీ పెట్టడం మాత్రం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దానివల్ల మాకు సర్వీస్ ఉండట్లేదు, కిరాయిలు ఉండట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆటో ఫైనాన్స్ కట్టుకోలేని దుస్థితిలో కూడా మేము వచ్చేసాం. సొంత ఆటో ఉండదు ఆటో డ్రైవర్కి. ఏంటి అయితే అప్పు చేసుకుని కొన్న ఆటో లేదా ఫైనాన్స్లో ఉన్న ఆటో ఉండదు కానీ సొంత ఆటో ఉండదు. అలాగా మేము ఇప్పుడు కిరాయి లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇదే పరిస్థితుల్లో చూసుకుంటే ఒక పక్క ఒక నెల రోజులు కష్టపడితే ఒక అమౌంట్ వచ్చేది గతంలో, ఇప్పుడు అసలు ఎంత వస్తుంది? రిపేర్లు కానివ్వండి, ఈ రోడ్లు మరమ్మతులు సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే రిపేర్లు, గ్యాసు, మరి ఫైనాన్స్, దీంతో పాటు పోలీస్ చలానాలు, ఇవన్నీ ఎలా మరి? ఇంతకుముందు ఏంటంటే ఫ్రీ బస్సు లేనప్పుడు మాకు రోజంతా కష్టపడితే 600-700 వచ్చేవి, రోజు కూలి కింద వచ్చేవి. ఇప్పుడు అంతా 300-400 గ్యాస్ ఇవన్నీ పోనీ 300-400 రావడం గగనం అయిపోతుంది. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆటో కార్మికులు కూడా సంక్షేమ బోర్డు అడగడం జరిగింది. రెండోది ఏంటంటే గత ప్రభుత్వం 10,000 ఆదుకుంది, అప్పుడు ఈ ఉచిత బస్సు కూడా లేదు. అప్పుడు కొద్దిగా ఏదో ఈ బ్రేక్ అనో లేకపోతే ఏదైనా చేయించుకోవడానికైనా ఉండేది అనుకుంటా. మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నాకు తెలిసి గవర్నమెంట్ ఉచిత బస్సు తీసేస్తే మంచిది, రద్దు చేస్తే మా ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఉపయోగం అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రద్దు చేసేయాలి అది. దానివల్ల ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా చాలా నష్టపోతుంది. మేము కూడా చాలా ఆటో డ్రైవర్ కార్మికులు అందరం కూడా చాలా నష్టపోతున్నాం. దానివల్ల ఏంటంటే తీసేయడం మంచిదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పట్టించుకుని హామీ ఇస్తే మంచిదంటారా ఒకసారి? ఎందుకంటే ఆయన కూడా తిరుగుతున్నారు కదా ప్రజల్లో, పర్టికులర్గా దీని మీద ఫోకస్ చేసి మీరు అన్నట్టుగా ఉచితాలులో ఈ విషయాన్ని ఏదైతే ఉందో ముందుగా పట్టించుకుంటే బాగుంటుంది అంటారా? పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని పట్టించుకొని మా ఆటో కార్మికులకి ఇంకా ముందు ఫ్రీ బస్సు కొంత లిమిట్ వరకు, కాలేజీ స్టూడెంట్స్ లేకపోతే ఓల్డ్ ఉమెన్స్ వరకు, ఓల్డ్ వీళ్ళ వరకే పెట్టి మిగతా వాళ్ళని ఫ్రీ బస్సు లేకుండా పెడితే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది వెళ్ళాలి. ఆయన ఏమైనా ఆలోచించి ఇలా పెడితే ఓల్డ్ ఉమెన్స్ మాత్రమే పెట్టేసి కాలేజీ స్టూడెంట్స్ వరకే పెట్టి మిగతా వాళ్ళని పెట్టకుండా ఉంటే మేము కొద్దిగా సదుపాయంగా ఉంటామని అనుకుంటున్నాం. ఎలా ఉన్నాయన్న సంక్షేమ పథకాల్లో 6 చెప్పారు, పర్లేదా? ఆ లిస్టులో కొంతమన్నా ఎలిజిబిలిటీలో ఉన్నారా? అంటే రేషన్ కానివ్వండి, పెన్షన్ కానివ్వండి టయానికి అందుతున్నాయో, కొద్దిగా ఏదైనా ఉపశమనం ఉందా ఆ విషయం? రేషన్ పెన్షన్ అన్ని టయానికి వస్తున్నాయి, దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మాకు ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. రోజు పూట గడవలేని పరిస్థితిలో ఉన్నాం. కొద్దిగా సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఆలోచించి ఈ ఉచిత బస్సు అయితే ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తే మంచిదని మా మనవి. జనవరి అనంతరం కూడా ఒక పక్క నగరంలో ఏమో మున్సిపాలిటీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ కొన్ని స్థానాలు ఉన్నాయి, గ్రామాల్లో ఏమో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఎలా ఉండబోతుందన్న 18 నెలల పరిపాలన చూశారు కాబట్టి, పక్కనే అమరావతి ఉంది, అదేమన్నా ఊపు ఉంటుందంటారా? ఇటు పర్లేదా? కన్ఫామ్గా మనకి ఎప్పటి నుంచి చూస్తుంది ఏంటంటే ఏ ప్రభుత్వం అయితే ఉండిద్దో ఆ ప్రభుత్వమే ఆటోమేటిక్గా పంచాయతీ కానీ, గ్రామీణ కానీ, లేకపోతే ఇక్కడ మనకి కార్పొరేటర్ ఎలక్షన్స్ కానీ అన్నీ అవే వస్తూ ఉంటాయి. ఈసారి అదే జరిగింది, అందులో డౌట్ లేదు. మొన్న కోనసీమ వెళ్ళారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. కొబ్బరి రైతులను పరామర్శించారు, మిగతా అన్ని సెక్షన్లో మాట్లాడారు. కొంచెం కష్టమైనా చేస్తామంటున్నారు. ఈ ఉచితాలు కొద్దిగా పక్కన పెడితే బాగుంటుంది కదా? అవును, ఇప్పుడు ఆదాయం ఉండాలి కదా. ఆదాయం లేనిది ఎవరేం చేయలేం. ఒక ఇల్లు డెవలప్మెంట్ అవ్వాలంటే మనిషికి వచ్చే ఆదాయం ఉండాలి. అలా ఒక కుటుంబం నడవాలంటే మనిషికి వచ్చే ఆదాయం ఉండాలి. అదే గవర్నమెంట్ నడవాలంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఉండాలి. మీరు వచ్చే ఆదాయాన్ని ఫ్రీగా పెట్టడం వల్ల ఇటు కార్మికులు, డైలీ లేబర్స్ ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల వాళ్ళు ఉచితంగా వెళ్ళే వాళ్ళు సౌకర్యంగా ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోకి వస్తున్నారు, మరొకసారి ఓడిపోయిన చోట గెలవాలంటున్నారు. అప్పుడు పర్లేదు, అప్పుడు ఏమన్నా సంక్షేమంలో అందుకున్నారు? అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు కూడా సంక్షేమంలో అందినాయి బాగానే, అన్నీ వచ్చినాయి. కాకపోతే వీళ్ళు వచ్చినప్పుడు కూడా సంక్షేమాలు వస్తున్నాయి. కాకపోతే కొన్ని ఇంకా ఉచిత పథకాలు పెట్టడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లేదా ఈసారి కొంచెం అభివృద్ధి వైపు, పక్కనే అమరావతి కాబట్టి మీరేమంటారు? విజయవాడ వాసన రోడ్లు పర్లేదా? రోడ్లు పర్లేదు. మరి రేషన్ డిపోలో తీసుకోవడం ఏమైనా ఇబ్బంది ఉందా? డిపోలో తీసుకుంటాం, సెలవు రోజుల్లో కూడా ఉంటుంది అంటున్నారు. డిపోలో తీసుకుంటాం అంటే దానికి కొన్ని ఇవి ఉంటాయి. ఎందుకంటే దగ్గరలో ఉండాలి, మాకు దగ్గర రేషన్ పర్వాలేదు, దూరంగా కొద్దిగా ఇబ్బంది పడుతుంది. దానికి ఏమన్నా పర్లేదు. అమరావతి డెవలప్ అయితే కొద్దిగా రేట్లు వస్తాయి అంటారు.
పిల్లలకు ఉద్యోగాల కోసం విశాఖపట్నంలో ఏమో సాఫ్ట్వేర్ కంపెనీలు అంటున్నారు. పర్లేదు, అది కూడా అయితే మనం పిల్లలు ఇటు వెళ్ళొచ్చు. అంతే ఎలా ఉంది సార్ టోటల్గా చూసుకుంటే? మరి ధరలు ఎలా అనిపిస్తుంది? ధరలు మరి ఏం మామూలుగానే ఉన్నాయి. ఉచితాల వల్ల ఏదన్నా భారాలు అవుతాయా? అంటే మహిళలకు ఉచిత బస్సు పైసలు ఇచ్చారు కాబట్టి ఆ భారాలు చాలా వరకు ఉచితాలు అంటున్నారు కదా, అవి మన మీద పడతాయి కదా రేపు ట్యాక్సులు? వాటిలో నాకు తెలియదు. అంతా బాగానే ఉన్నాయి. రాష్ట్రంలో 18 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనతో పాటు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి అయినా ఓ పక్క ఉచితాలని చెప్పి భారాలైనా ఇస్తున్నారు. ఇటు పక్క చూసుకుంటేనే స్టేట్ బడ్జెట్లు కొద్దిగా అటు ఇటుగా ఉన్నా కానీ తప్పవు, సంక్షేమాలకు గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి. ఏమంటారు, ఎలా ఉంది అసలు? అంటే దానికి పరిస్థితి ఏంటంటే ఒకేసారి మనం ఒకే రోజున 2 పూట్ల భోజనం ఒకేసారి చేయలేం కదా. ఆ విధంగానే మొత్తం అంతా కలిపి నెమ్మదిగా సామరస్యపూర్వకంగా ఇప్పుడు వేరే వచ్చే ఉచిత పథకాలు కానీ అటువంటివి ఉన్నాయి, అవన్నీ మామూలుగానే చేస్తూనే ఉన్నారు. మిగతా కావాలంటారా? డెవలప్మెంట్ రావాలి. ఒకేసారి మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా కూటమి ప్రభుత్వానికి బాగా సహాయ సహకారాలు అందిస్తోంది. అది 100% కరెక్టు. అమరావతి రాజధాని కూడా ఎంత డెవలప్మెంట్ కానీ ఇది కానీ బాగానే ఉంది. మన అమరావతి నుంచి మన ఎరుపాల నుంచి అమరావతి రైల్వే లైన్ కూడా ఇప్పుడు బాగా చేద్దామని చెప్పేసి ఉద్దేశంలో ఉన్నారు. దానివల్ల విజయవాడకి ఏంటంటే విజయవాడ డెవలప్ అయ్యేది అవుతుంది కానీ స్థానికంగా బాగా రష్ మాత్రం బాగా తగ్గుతుంది. ఎందుకంటే గన్నవరంలో 25 ప్లాట్ఫారాలు, అమరావతిలో 10 ప్లాట్ఫారాలు ఉన్నప్పుడు విజయవాడ రావాల్సిన పనే ఉంది. వాళ్ళు అటు నుంచి అటు గుంటూరు వెళ్ళిపోతారు, ఇదే వెళ్ళిపోతారు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కూటమి ప్రభుత్వానికి బాగా సహకారాలు అందిస్తోంది కాబట్టి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఇదవుతుంది. కానీ ఒక్కొక్క 5 నెలలు 6 నెలలు ఆగితే ఈ సీజను ఎలాగో రైనీ సీజన్ వెళ్ళిపోయింది. ఈ సీజన్ అయిన తర్వాత డెవలప్మెంట్ అవ్వడానికి వాటికి ఆస్కారం బాగా ఉన్నది. చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా గ్రామాల మీద ఫోకస్ చేశారు. ఏదైతే ఉందో 6,000 చిల్లర కోట్లేమో డెవలప్మెంట్కి, 100 కోట్లు రోడ్లు అంటున్నారు. కోనసీమ పర్యటన అనంతరం కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. ఎలా అనిపిస్తుంది? కొంచెం సమయం ఇవ్వమంటున్నారు 15 ఏళ్ళు. ఎలా ఉందంటే ఆయన కొత్త రాజకీయాలు కొత్త. ఇప్పుడు తెల్లారప్పటికే మనకు మొత్తం నేర్చుకోవాలని కుదరదు కదా. ఆయన నెమ్మదిగా నేర్చుకుంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అందరికీ ఏ సహాయ సహకారాలు కావాలన్నా సరే అందిస్తున్నారు. ఈ మఫ్షల్ ఏరియాలు కూడా ఆయన కొండెక్కి మరీ నడిచి వెళ్తున్నారు. వెళ్ళేసి ఆ గూడెలను వాళ్ళందరికీ వైద్య సదుపాయాలు, మీకు రోడ్డు సదుపాయాలు అవన్నీ కూడా నేను కల్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. జరుగుతుంది కూడా వర్షం. అది చూసుకుంటే సార్ ఒక పక్క విశాఖపట్నానికి వచ్చేతలకేమో ఐటీ సెక్టార్లో డేటా సెంటర్లు అన్నీ అంటున్నారు. 40 దేశాల సీఈఓలే వచ్చి చెప్పడం జరిగింది. ఈసారి మేము ఎంఓయూలు గట్టిగా చేసుకున్నామని చెప్పి. ఎలా ఉంటుంది? కొంచెం ఒక 5-10 ఏళ్ళ తర్వాత ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు యువత అటు ఉద్యోగాలకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆయన పాత ప్రభుత్వంలో ఏంటంటే 3 రాజధానులు అన్నారు. దీన్ని వాళ్ళు వక్రీకరించి కాదు, దాన్ని సన్మార్గంలో పెట్టి ఆ రాజధాని డెవలప్ అవుతుంది. మన విశాఖపట్నం కూడా హైటెక్ సిటీగా డెవలప్ అవుతుంది. అమరావతి ఏమో రాజధానిగా డెవలప్ అవుతుంది. రాయలసీమ కూడా డెవలప్ చేస్తూ అవుతుందని నిన్న పేపర్లో 3 విధాల 3 పక్కల మొత్తం డెవలప్ అవడానికి కూడా ఆస్కారం ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కష్టపడి చాలా ఇది చేసి చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్లు అంటున్నారు. ఇటేమో కోనసీమ పర్యటనలో డిప్యూటీ గారు ఉన్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఏదన్నా అవకాశం ఉంటుందంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు? స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము 3 రాజధానులు చేస్తారు, ఏం చేస్తారు వాళ్ళే ఏ మాటలు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. ఇప్పుడు మనం మాట్లాడదలుచుకుంటే చక్కగా సక్రమంగా మాట్లాడాలి. మేము 3 రాజధానులు పెడతాను. ఇప్పుడు 3 రాజధానులను ఎవరు అంటలేదు కూటమి ప్రభుత్వం వాళ్ళు. మేము మామూలుగా దీంట్లో 3ని డెవలప్ చేస్తున్నాం. ఆ మాట 3 రాజధానులు వాళ్ళు అనకుండా ఉంటే వాళ్ళకే బాగుండేది. ఇప్పుడే ఈ మాట వీళ్ళు అనేప్పటికే వీళ్ళకి బాగుంటుంది. అంతే. టోటల్గా ఎలా ఉండబోతుంది సార్? ఒక 10 ఏళ్ళు సమయం ఇస్తే ఎలా ఉంటుంది? ఒక 15 ఏళ్ళు ఇస్తే? 10 ఏళ్ళు 15 ఏళ్ళు అక్కర్లేదండి. మీకు మ్యాక్సిమం 29 కల్లా అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఈ 29 ఉన్న భాగోగులను చూసి మళ్ళీ వాళ్ళే స్థానిక సంస్థలు కానీ వీళ్ళు కానీ మొత్తం అందరినీ వీళ్ళే ఎన్నుకునే అదృష్టం కూడా వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడేమో నగరపాలక ఎన్నికలు ఉంటేనేమో మామూలుగా గ్రామాల్లో ఏమో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఈ విధంలో చూసుకుంటే కొంచెం ఏదైనా ఇబ్బందికర సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా ఇంట్లో రాని సమస్య? ఏమేమి అప్లై చేశారు, ఏమేమి రావట్లేదు? పెన్షన్ రావట్లే. నాకు 64 సంవత్సరాలు ఆడనారులో పనిచేసే అంతకుముందు చేయలేకపోతున్నా. ఇంటి దగ్గరే ఉంటున్నా. పిల్లలు పెడితే తింటున్నాం, లేదు పిల్లలు ఇసుక్కొని కచ్చుకొని పెడుతున్నారు. కాలుకి ఆపరేషన్ అయింది. నెలకు 4,000 3,000 దాకా మందులకు అవుతున్నాయి. ఆ డబ్బులు ఇవ్వాలంటే పిల్లలు తిండి పెట్టాలి, మందులకు ఇవ్వాలంటే ఇవ్వలేరు కదా. ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి అప్పుడు ఎలా చేయించుకున్నారు సార్? ఏమన్నా ఇబ్బంది అయిందా? ఏమన్నా ఆపరేషన్ అప్పుడు? ఆరోగ్యశ్రీ అంటే మా అబ్బాయి ఇన్సూరెన్స్ మీద చేయించాడు ఆపరేషన్. అన్నీ చూడలేరు కదా వాళ్ళు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే అప్పుడు ఎలక్షన్ల ముందు మేము నిబంధనలు లేకుండా అంటే షరతులు లేకుండా అన్నీ ఇచ్చేస్తామన్నాడు, పెన్షన్లు ఇస్తామన్నాడు. 2 3 4 అడిగారు, నన్ను కూడా అడిగారు.
నీకు పెన్షన్ ఎందుకు రావట్లేదు అంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అన్నారండి అని చెప్పేసి అంటే మేము అట్లాంటి ఇబ్బందులు పెట్టకుండా ఇచ్చేస్తాము, అర్హత అంటే వయసు వస్తే వయసు వస్తే 50 సంవత్సరాలు దాటితే ఇచ్చేస్తామన్నారు. లేదు, మాట తప్పారు. అది ఆశ పెట్టుకొని మేము ఓటేసాం వాళ్ళకి. అంటే ఏంటి సార్, ఏంటి దానికి ప్రాబ్లం ఏమని చూపిస్తున్నారు? ఇవాళ అడగటానికి కూడా ఎవరు లేరు, అందుబాటులో ఉంటుందా. వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ఎవరో లోపలికి కూడా రానివ్వట్లా. సార్ అంటే ఆయన కారు ఎక్కేటప్పుడు ఎమ్మటపడినా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అది ఎమ్మటి ఉండేవాళ్ళు తోసేస్తున్నారు మమ్మల్ని. ఇంకేం మాట్లాడతాం? రేషన్ డిపోల్లో తీసుకుంటున్నారు, గతంలో డోర్ డెలివరీ ఏదో ఉండేదన్నారు, మరి అదేమన్నా ఇబ్బందిగా ఉందా? గతంలో రేషన్ బియ్యం అది రేషన్ డెలివరీ బాగుంది, ఇది డోర్ డెలివరీ బాగుందండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కొంతమందికి. ఓకే, త్వరలో ఈ స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోకి వస్తున్నారు. మేము కూడా ఓడిపోయిన చోట గెలవాలంటున్నారు. ఇటుపక్కేమో పవన్ కళ్యాణ్ గారు కూడా కోనసీమ జిల్లాల గ్రామాలను తిరుగుతున్నారు. ఎలా ఉంది ఆయన నిబద్ధతలు చేస్తారు పవన్ కళ్యాణ్? అది మాకు తెలియదండి, ఆయన చేసింది ఏం కనపడించట్లా. ఆయన చెప్పినంత ఇదిగా ఏం లేదు. కొన్ని వర్గాల వరకే వాళ్ళు చేస్తున్నారు కానీ మాలాంటి వాళ్ళని పట్టించుకోవట్లేదు. పక్కన అమరావతి అంటున్నారు, ఏదైనా పనులు దొరుకుతున్నాయా? పర్లేదా ఈ అభివృద్ధి? అవి జరుగుతున్నాయండి. అది ఆ రైతులకు మేలు జరుగుతుంది, ఆ వర్గానికి మేలు జరుగుతుంది. కొంతవరకు పర్లా వాళ్ళకి. మాలాంటి వాళ్ళని కూడా పట్టించుకోవాలిగా. మరి లేబర్ ఎలా బతుకుతారు? మాలాంటి వాళ్ళని పట్టించుకోవట్లా. ఆటనారులో 30 సంవత్సరాలు పనిచేసా, నిలబడి పనిచేసినందుకు 20 సంవత్సరాలు పనిచేస్తే నిలబడి కాళ్ళకి జబ్బు వస్తుంది అన్నారు. ఏంటి అసలు ఈ జబ్బు ఎందుకు వచ్చిందని డాక్టర్ని అడిగితే 25 సంవత్సరాలు పైబడి నిలబడిన వాళ్ళకి ఆ జబ్బులు వస్తాయి అన్నాడు. నరం బ్లాక్ అయింది, రక్తం బ్లాక్ అయిపోయింది. మరి ఆ జబ్బు వచ్చింది నాకు. నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు? పిఎఫ్లు లేవు ఆటనారులో, ఈఎస్ఐ లేవు. రోజువారి కూలికి పని చేయించుకున్నారు. ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళాం. మాలాంటి వాళ్ళని పోనీ పెన్షన్ గవర్నమెంట్ సంక్షేమ పథకం ఏమైనా ఇస్తుందని చెప్పేసి అంటే అది లేదు. కొడుకుల మీద ఆధారపడు, ఇంకా ప్రభుత్వం మీద ఆధారపడబాక అంటున్నారు. అంతకుముందు ఓట్లు వేయించుకునేటప్పుడు ఏమన్నా మేము అన్నీ ఇస్తాం షరతులు లేకుండా పెన్షన్లు ఇచ్చేస్తామని చెప్పారు, హామీలు ఇచ్చారు. అది ఆశపడి ఓట్లు వేసాం. మాకేమీ ఇది లేదు, రియాలిటీలో ఏం బాగలేదు, ఏం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.